హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ పాలిసెట్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అసలు ఈ కౌన్సిలింగ్ అంటే ఏంటి? ఈ కౌన్సిలింగ్ ద్వారా మనకి రిజిస్ట్రేషన్ నుంచి అంటే ఈ కౌన్సిలింగ్‌లో మనం రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి కూడా మనం కాలేజీలో జాయిన్ అయినంత వరకు కూడా అసలు ప్రాసెస్ ఏమి ఉండబోతుందని చెప్పేసి క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, అట్లాగే మనకి ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో, ఎవరైతే ఏపీ పాలిసెట్ 2025 క్వాలిఫై అయ్యారో, ఆ క్వాలిఫై అయ్యి కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో, కాలేజీలో జాయినింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో, వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. సో, మీరు ఇంకా వీడియోని లైక్ చేయలేదా? వెంటనే లైక్ అయితే చేయండి. వెంటనే లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న మన సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసి, పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. సో, ఓకేనా? ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడొద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత చూడండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మనకి చాలా మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. మీకు మరిన్ని అప్‌కమింగ్ నెక్స్ట్ వీడియోస్ మీకు కళ్ళ ముందుకు తీసుకొస్తాను. ఇంకా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మనకి కౌన్సెలింగ్ అంటే ఏంటి అనుకున్నట్లయితే, సో, ఇక్కడ మనకి ఎవరైతే క్వాలిఫై అయ్యారో సో, వాళ్ళందరూ కూడా మనకి రిజిస్ట్రేషన్స్ చేయిస్తారండి. ఇక్కడ మనకి కౌన్సెలింగ్ అంటే అదొక ప్రాసెస్ అన్నమాట. అంటే దాంట్లో ఏంటి అనుకున్నట్టయితే మీ అడ్మిషన్‌కి సంబంధించి సో, అది ఒక అడ్మిషన్ ప్రాసెస్ అన్నమాట. సో, ఓకేనా ఫ్రెండ్స్? అందులో ఎవరైతే క్వాలిఫై అయ్యారో, మనకి ఏపీ పాలిసెట్‌లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో, వాళ్ళందరికి కూడా ఈ కౌన్సెలింగ్ ద్వారా మనకి ప్రైవేట్ కాలేజ్ కానివ్వండి, గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లయితే ఇప్పిస్తారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే, దీనికి ప్రాసెస్ ఎట్లా ఉంటుందనుకున్నట్లయితే, మనకి ముందు రిజిస్ట్రేషన్స్ ఉంటాయండి. రిజిస్ట్రేషన్స్ పూర్తయిన తర్వాత మనకి దీనికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో, అంటే డాక్యుమెంట్ ఐటెమ్స్ కూడా అప్‌లోడ్ చేస్తామన్నమాట. డాక్యుమెంట్స్ అన్ని కూడా అవి మనం కంప్యూటర్‌లో అంటే ఆన్‌లైన్ వెరిఫికేషన్ అయితే మీరు అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్ మీరు స్కాన్ చేసి అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేస్తారు. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ అంటే ఏంటి అనుకున్నట్లయితే, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి సింపుల్‌గా మనకి అవి అంటే ఒక ప్లేస్‌కైతే మీరు పట్టుకురండి అని చెప్పేసి ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ చేస్తారనమాట. ఆ తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెడతాం. ఆ వెబ్ ఆప్షన్స్‌లోని మనకి నచ్చిన కాలేజీలోని మనకి నచ్చిన సీట్ పెడతాం అనమాట. ఓకే. మనకు కాలేజ్ నచ్చిందనుకుందాం. సో, ఆ కాలేజ్‌లో మీరు మెకానికల్ పెట్టొచ్చు. సీఏ మీకు కంప్యూటర్ సైన్స్ పెట్టొచ్చు. ఎలక్ట్రికల్ పెట్టొచ్చు. ఎలక్ట్రానిక్స్ పెట్టొచ్చు. ఓకేనా. సివిల్ ఇంజినీరింగ్ పెట్టొచ్చు. మెటలర్జికల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లాంటి ఏ ఏదైనా పాలిటెక్నిక్ కోర్స్‌కి సంబంధించి సో, ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆ కాలేజ్ అనే కాదండి. మీకు నచ్చిన కాలేజీలు అది గవర్నమెంట్ గానివ్వండి, ప్రైవేట్ గానివ్వండి, అది వేరే జిల్లా అయినా సరే మీరు పెట్టుకోవచ్చనమాట. రాష్ట్రంలోనే ఏ గవ గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో మీకు నచ్చిన కోర్సులు మీరు ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఆ కోర్సుల ద్వారా ఒక లిస్ట్ వస్తుందనమాట. అట్లా లిస్ట్ అనేది ప్రిపేర్ అయ్యి వస్తుందనమాట. మీరు ఈ పెట్టారని చెప్పి. మీరు పెట్టిన లిస్ట్‌లోని సో, మీకు పైనుంచి కూడా కింద వరకు కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి వాళ్ళు వెరిఫై చేస్తారు. సో, ఏ కాలేజీలో అయితే మీ ర్యాంకు, మీ క్యాస్ట్, మీ కేటగిరీ, మీ కట్ ఆఫ్ మ్యాచ్ అవుతుందో, ఆ కాలేజీలోని మీరు పెట్టిన ఆ బ్రాంచ్‌లో అయితే మీకు సీట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు అర్థమైంది కదా క్లారిటీగానా? ఏ విధంగా అయితే మీరు పాలిసీకి సంబంధించి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, అదే విధంగా మీరు మనకి ఎగ్జామినేషన్‌కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, అదే విధంగా మనకి పాలిసీకి సంబంధించి కౌన్సిలింగ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అలాగే మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు స్కాన్డ్ కాపీ అప్‌లోడ్ చేయడమో, లేకపోతే ఆఫ్‌లైన్ అంటే వాళ్ళు చెప్పిన ప్లేస్‌కైతే, వాళ్ళు చెప్పిన టైంకైతే వెళ్లి ఆన్‌లైన్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ చేయించుకోవడము. ఆ తర్వాత వాళ్ళు లాగిన్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ లాగిన్‌ని బేస్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెడతారనమాట. అంటే మీకు ఏ కాలేజీలో కావాలి, ఏ సీట్ కావాలని చెప్పేసి. వన్స్ వెబ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ వస్తుందండి. అంటే మీకు ఏ కాలేజ్ అనేది అలాట్ అయింది, మీకు ఏ బ్రాంచ్ అలాట్ అయిందని చెప్పేసి వాళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు కౌన్సిలింగ్‌కి. అప్పుడు మీరు మీ లాగిన్‌లో లాగిన్ అయితే అయ్యి, అక్కడ మీకు సంబంధించి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ అలాట్‌మెంట్ ఆర్డర్ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంతో పాటు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే. ఇందాకలా జరిగిన వెరిఫికేషన్ వేరు. ఇప్పుడు జరుగుతున్న వెరిఫికేషన్ వేరు. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని వెళ్లి మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్‌కైతే వెళ్లి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారంటే, మేము ఈ కాలేజ్‌లో, ఈ బ్రాంచ్‌లో మేము జాయిన్ అవ్వబోతున్నాం అని చెప్పి వాళ్ళకి చెప్పినట్లయితే, వాళ్ళు మీరు కౌన్సిలింగ్‌లో సీట్ వచ్చింది కాబట్టి ఆ కాలేజీలోని మీకు సీట్‌ని కన్ఫర్మ్ చేస్తారన్నమాట. అడ్మిషన్‌ని కంప్లీట్ చేస్తారు. మీకు అర్థమైంది కదా! సో, మీకు ఏ కాలేజ్ సీట్ వస్తుందో మీరు ఆ కాలేజ్‌కైతే వెళ్తారు. మీ ర్యాంక్‌ని, మీ క్యాస్ట్‌ని అన్నీ బేస్ చేసుకొనైతే వాళ్ళ ఒక సీట్ అయితే ఇస్తారన్నమాట. మీరు పెట్టిన వాటిట్లోనే ఏది మీకు కరెక్ట్‌గా మ్యాచ్ అయిందో పైనుంచి కూడా కింద వరకు సీక్వెన్షియల్ ఆర్డర్‌లో మీరు పెట్టిన నంబర్ 1 నుంచి నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 ఆప్షన్ మొత్తం
తీసుకుంటారనమాట. ఈ విధంగా ప్రాసెస్ అయితే అవుతుంది. అయితే ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మనకి 1 మంత్ పడతది. అయిపోయిన తర్వాత మనకి సెకండ్ ఫేజ్ సేమ్ రిపీట్ ఉంటుందన్నమాట. ఓకే. బట్ రిజిస్ట్రేషన్స్ అంటూ ఏముండవు. మనకి డైరెక్ట్‌గా సెకండ్ ఫేజ్‌కి వెళ్ళిపోతాం. ఓకే. సో, అట్లాగా మనకి 2 ఆర్ 3 ఫేజ్‌లు జరుగుతాయి. సో, అలాగా మనకి ఒక కాలేజ్ నచ్చకపోతే ఇంకో కాలేజ్‌కి, ఇంకో కాలేజ్ నచ్చకపోతే ఇంకో కాలేజ్‌కి అలాగా కౌన్సెలింగ్ అయినంత వరకు కూడా ఎన్ని ఫేజ్‌లు కండక్ట్ చేస్తే అన్ని సార్లు మనం వెళ్ళొచ్చనమాట. మీకు అర్థం కదా! మీకు ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు రిజిస్ట్రేషన్ అనేది ఏంటి అనుకున్నట్లయితే మీ ప్రతి డీటెయిల్, ఓకే. మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమో సంబంధించి, మీ 10థ్ క్లాస్ రిజల్ట్స్ సంబంధించి, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్, మీ రేషన్ కార్డ్ అన్నీ కూడా ఆన్‌లైన్‌లోని మీరు డేటా అంతా ఎంటర్ చేసి ఒక అప్లికేషన్ అనేది అప్లై చేసుకుంటారనమాట. అప్పుడు మీరు పాలిసెట్ కౌన్సిలింగ్ అయితే రిజిస్ట్రేషన్ అయితే అవుతారండి. అయితే దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది మే 25న అయితే రాబోతున్నట్లుగా మనకి అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అలాగే మే చివరి తారీఖుల్లో అయితే మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతది. వన్స్ మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎట్లా చేయాలని చెప్పేసి ప్రాసెస్ అంతా కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఆ ప్రాసెస్ మీకు రావాలనుకున్నట్లయితే అంటే ఆ కౌన్సెలింగ్‌కి సంబంధించి వీడియోస్ అన్నీ కూడా మీకు ప్రతీది కూడా మీ నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్‌కి రావాలనుకున్నట్లయితే అంటే కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన వెంటనే ప్రతి చిన్న అప్డేట్ కూడా మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రూపంలో రావాలనుకున్నట్లయితే మీరందరూ కూడా ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడు ఎలాంటి చిన్న నోటిఫికేషన్ వచ్చినా మనం వీడియో చేసి పెడతాం కాబట్టి సో, అది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందనమాట. ఇన్ కేస్ మీరు నోటిఫికేషన్ మిస్ అయినట్లయితే సో, మీరు టెలిగ్రామ్ ఛానెల్ గాని, మీరు వాట్సాప్ ఛానెల్ గాని జాయిన్ అయినట్లయితే ప్రతి వీడియో కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ప్రతి చిన్న అప్డేట్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో, మీకు నచ్చినప్పుడు ఎళ్లి అక్కడ టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రతి చిన్న అప్డేట్ మీరు తెలుసుకుంటారు. దాంతో పాటు మీకేమన్నా కౌన్సెలింగ్‌కి సంబంధించి గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మీ దగ్గర లైక్ మీరు మెంటర్‌షిప్ తీసుకోవాలనుకున్నట్లయితే మీరు పర్సనల్‌గా నా నంబర్ అయితే వస్తుంది. మీకు మొత్తం ₹20 ఉంటుందన్నమాట. సో, అంతే మీకు ఇంతకు మించి ఏముండదు. మీకు మొత్తం కౌన్సెలింగ్‌కి గైడెన్స్ అయితే కౌన్సెలింగ్ గైడెన్స్ కానివ్వండి, లేకపోతే మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అన్నీ కానివ్వండి. సో, ప్రీమియం మెంబర్‌షిప్ ఎవరైతే తీసుకుంటారో ₹20 ఎంతో ఉంటుంది అంతే. జస్ట్ వాళ్ళకైతే వస్తుంది. డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను మెంబర్‌షిప్‌కి సంబంధించి. లేదు అనుకున్నట్లయితే మీరు యూట్యూబ్ మెంబర్‌షిప్ ఏమి వద్దనుకున్నట్లయితే మీరు ఇన్‌స్టాగ్రామ్ కూడా వచ్చి అంటే మీ దగ్గర మనీ లేదు. ఆ ₹20 కూడా మీ దగ్గర లేవనుకున్నట్లయితే మీరు నన్ను అడగొచ్చు. అట్లాగా మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి అక్కడ మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆ విధంగా మీకు సంబంధించి సో, ప్రతి చిన్న డౌట్ కూడా నేను మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి అడిగినట్లయితే నేను మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను. సో, ఎవరు కూడా మొహమాట పడకండి. డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడికైతే వచ్చి లాగిన్ అయితే అయ్యి అదే మీరు డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌ని క్లిక్ చేసి మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా నాకు కాంటాక్ట్ అయినట్లయితే మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తానండి. మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లోకి వెళ్లి కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై కింద ఇస్తాను. బెస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ వీడియోస్ అన్నీ కూడా మనకి అప్‌కమింగ్ నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన వెంటనే కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ నుంచి లాస్ట్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ సీట్ అలాట్‌మెంట్ అంటే లాస్ట్ ఫేజ్‌లో జాయిన్ అయిన వాళ్ళ వరకు కూడా ప్రతి చిన్న అప్డేట్, ప్రతి పెద్ద అప్డేట్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు మనం వీడియోస్ చేసి పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో వెంటనే వెళ్లి జాయిన్ అయిపోండి. ఇష్టం ఉంటే మన ఫేస్‌బుక్ పేజ్ కూడా అయితే ఉంది. అక్కడ కూడా వెళ్లి ఫాలో అయితే అవుతుండండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.